పోలీసులు ప్రజలకు దగ్గరగా ఉంటూనే నేరస్తులతో కఠినంగా వ్యవహరించాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో నిర్వహించిన భవిష్యత్తు పోలీసింగ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. శాంతి భద్రతలు సరిగ్గా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు తెలిపారు. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ లాంటి హైబ్రిడ్ మోడల్ ప్రాక్టీస్ చేయాలన్నారు. పోలీసులు ప్రజల్లో పాజిటివ్గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మనం డీల్ చేయడంలో ఫర్మ్గా చేసి ఈ రెండు కానీ చేయగలిగితే, బ్యాలెన్స్ చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. తిరుపతిలో ఒక సెంటిమెంట్, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోయే దారిలో ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఒక చిన్న విగ్రహాన్ని దొంగిలించారు. ఈ మే బీ మెంటలీ సిక్, కానీ అది పట్టుకోకపోతే ఇట్ విల్ బి సెంటిమెంటల్. ఇది కావాలని జరిగింది, ఎవరో చేశారు, వీళ్ళు చేయలేదు, పోలీసులు ఏం చేయలేకపోతుందని వచ్చేది. వితిన్ 24 hours వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్, ఎస్టాబ్లిష్ చేశాం. ఇలాంటివి వచ్చినప్పుడు మొన్న కూడా ఒక కేసు వస్తే, ఈవెన్ తెలుగుదేశం అయితే కూడా ఐ టుక్ ఫర్మ్ యాక్షన్ అగెన్స్ట్ ఉమెన్ వచ్చినప్పుడు గట్టిగా యాక్షన్ తీసుకున్నాం. ప్రజల్లో కానీ విద్వేషాలు కానీ వచ్చి లేనిపోని సమస్యలు వస్తే దాని ఇంపాక్ట్ ఆన్ మా కోయిలేషన్ పైన పడుతుంది, నష్టం మాకే వస్తుంది. అదే మరిగా అపోజిషన్ పార్టీసు ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తారు. కొన్ని అపోజిషన్ పార్టీస్ మరీ బలి తెగించి క్రైమ్సే చేయాలని చూస్తారు. ఈరోజు నిన్న మొన్న మీరు చూస్తే డీస్టెబిలైజ్ చేయడానికి కానీ, విక్టిమైజ్ చేయడానికి కానీ, బ్లాక్మెయిల్ చేయడానికి కానీ సోషల్ మీడియాని క్యారెక్టర్ అసాసినేషన్ కింద ఉపయోగించుకొని అక్కడి నుంచి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వస్తున్నారు. ఒకప్పుడు నేను హార్ష్గా కూడా ఉండేవాడిని, ఇప్పుడు ఐ వాంట్ క్యారీ ఎవ్రీబడి. అట్లని చెప్పి కాంప్రమైజ్ కావడం లేదు. ఈ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకొని హౌ టు వర్క్ ఇట్ అవుట్, ఆల్ ఆఫ్ అస్. యూ టెల్ అస్ ఎట్లా చేస్తే బాగుంటుంది. సరే, ఉపన్యాసాలు ఎప్పుడు ఇస్తూ ఉంటాం, లెక్చర్స్ కంటే యాక్షనబుల్స్, how to take forward.